ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ అమ్మకానికి పిఐఏ. పిఐఏ బిడ్డింగ్ రేసులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్. పిఐఏ విక్రయం వెనుక మునీర్ అస్సలు గేమ్ ఏంటి? We're selling PIA for the bailout. This is how we'll make the money. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ఇది. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ను అమ్మేస్తున్నాం అంటూ మునీర్ చెప్పించిన వీడియో ఏఐ ద్వారా క్రియేట్ చేసింది. కానీ ఈ విషయంలో మునీర్ నిజంగానే హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తన వశం కాబోతుంది కాబట్టి. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి $7 బిలియన్ అంటే 63,220 కోట్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయించాలని నిర్ణయించుకుంది. IMF షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. పిఐఏ విక్రయం అనేది గత 2 దశాబ్దాల్లో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా మారబోతోంది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు, పైలట్ సైలెన్స్ కుంభకోణంతో కుదేలైన పిఐఏను కొనుగోలు చేసేందుకు 4 బిడ్డర్లు అర్హత పొందారు. IMF బెయిలౌట్ ప్యాకేజ్ కోసం పిఐఏలో 51 నుంచి 100% వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా $86 బిలియన్ అంటే 8,600 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% పాకిస్తాన్ ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలింది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తామని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే బిడ్డింగ్ రేసులో ఆసిమ్ మునీర్ కూడా ఉన్నాడు. బిడ్డింగ్కు ముందస్తు అర్హత పొందిన 4 సంస్థల్లో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో భాగం. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్స్లో ప్రత్యేక స్థానం లేదు. అయితే క్వార్టర్ మాస్టర్స్ జనరల్ నియామకం ద్వారా మునీర్కు ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యం ఉంది. దీంతో ఈ విక్రయం అంతా సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ కోసమే జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆసిమ్ మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తానే నంబర్ 1గా నియంతగా పాకిస్తాన్ను పాలించే ప్లాన్లో ఉన్నాడని పాకిస్తాన్ ప్రజలే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో పిఐఏ విక్రయానికి సర్కార్ సిద్ధపడ్డం, ఆ బిడ్డింగ్లో మునీర్ ఆధిపత్యం ఉన్న సైనిక సంస్థ భాగం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇక పిఐఏ విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పతనానికి చాలా కారణాలున్నాయి. ఏళ్ల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతికి 2020లో పైలట్ లైసెన్స్ కుంభకోణం తోడవడంతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. 30% కంటే ఎక్కువ మంది పాక్ పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని 2020లో తేలింది. దీంతో సంస్థ 262 మందిని తొలగించవలసి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్, UK, అమెరికా దేశాలు పిఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పిఐఏను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైనవి ఖర్చులను మరింతగా పెంచాయి. ఇదే అదనుగా IMF రుణం కోసం అంటూ పిఐఏ విక్రయాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. 186 పేజీల నివేదికలో అవినీతిని హైలైట్ చేసింది. అవినీతి కారణంగానే ఏటా పాకిస్తాన్ GDP 6% నష్టపోతున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే వచ్చే 5 ఏళ్లలో 6% GDP పెరుగుతోందని IMF తెలిపింది. కానీ IMF రుణాలే తప్ప ఆర్థిక సంరక్షణలు పాకిస్తాన్కు అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లీడర్లు, సైన్యం లక్ష్యం దేశ అభివృద్ధి ఎంత మాత్రం కాదు, కేవలం తమ సొంత అభివృద్ధి మాత్రమే. అందుకే IMF రుణం చేతికి వచ్చే వరకు సంస్కరణల పేరుతో డ్రామాలాడతారు. ఒక్కసారి ఆ నిధులు చేతికి వచ్చాక దొంగల్లాగా పంచుకొని మళ్ళీ దేహి అంటూ చేతులు చాచి అడుక్కుంటారు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అందుకు ఆసిమ్ మునీర్ వ్యవహారమే ఉదాహరణ.